హాయ్ హలో అండి. వెల్కమ్ టు కహానీలు చెప్తా. ఈరోజు మన కథ ఎదలో గానం పెదవే మౌనం సెకండ్ పార్ట్. మన ఛానల్లో ఉన్న ఎదలో గానం పెదవే మౌనం పార్ట్ 1 వీడియో చూశాక ఇది కంటిన్యూ చేయగలరు. ఇక కథలోకి వెళ్దాం. గౌతమ్ వెళ్ళి 1 మంత్ అవుతుంది. ఆ 1 మంత్లో ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ చేశానో, కానీ తన ఫోన్ కలవలేదు. పిచ్చిదానిలా తయారయ్యా. ఫోన్ మోగితే తనేనేమో అని సంతోషం, తను కాదు అని మళ్ళీ బాధ. ఎవరికీ చెప్పుకోలేని బాధ. నాలో నేను కుమిలిపోయాను. నా బాధ చూసి దేవుడికి జాలి కలిగిందేమో. తన నుండి కాల్. ఒక్క రింగుకే లిఫ్ట్ చేశాను. అమ్మ చనిపోయింది అని ఏడుస్తున్నాడు. నాకు ఏడుపు కంట్రోల్ అవ్వలేదు. ఇద్దరం ఏడుస్తూనే ఉన్నాం. చాలాసేపటికి ఇద్దరం కంట్రోల్ అయ్యాము. నిన్ను చూడాలనుంది, నేను వస్తాను మీ ఊరికి అన్నాను. ఇక్కడికి వస్తావా? అక్కడి నుండి 200 కిలోమీటర్స్ దూరం. ఒక్కదానివే, వద్దు. మీ ఇంట్లో ఏమని చెప్తావు? అంత రిస్క్ అవసరం లేదు. ఇంకో 10 డేస్లో నేనే వస్తాను అన్నాడు. ఇంట్లో ఏదో ఒకటి చెప్తాను, బస్సులుంటాయి కదా, ప్లీజ్ బతిమిలాడాను. వద్దురా, నాకు కూడా నేను చూడాలనుంది, కానీ నువ్వు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నా మాట విను, అలాంటి సాహసాలు చెయ్యకు. నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఏడుపు అందుకున్నా. ఏడవకురా ప్లీజ్, నువ్వు ఏడుస్తే నాకు బాధగా ఉంటుంది. ఇంకో 10 డేస్ అంతే. ఒక పని చేయి, నేను వచ్చే వరకు నేను గుర్తొచ్చినప్పుడల్లా నా కోసం ఏవైనా లిరిక్స్ రాసిపెట్టు. అప్పుడు టైం తొందరగా గడిచినట్టు అనిపిస్తుంది. ఇలా ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. నీకో విషయం చెప్పాలా? స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం నాకు. ఇలా ప్రతి చిన్నదానికి ఏడ్చేవాళ్ళు కాదు. నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకొని ప్రపోజ్ చేశా కాదా? అయితే లేదు లేదు, నా బంగారం చాలా స్ట్రాంగ్, మెంటల్గా అండ్ ఫిజికల్గా. కొంచెం తినవే బక్కదానా. నువ్వు నవ్వితే బాగుంటావు. నీ స్మైల్ చూసే పడిపోయా. పిచ్చి పిచ్చి ఆలోచనలు, తిక్క పనులు, రిస్కులు చేయకుండా నేను వచ్చే వరకు ప్రశాంతంగా ఉండు. ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడూ అంతసేపు మాట్లాడలేదు తను. ఆ రోజు గంటకు పైనే మాట్లాడాడు. తర్వాత 10 రోజులు కాస్త 10 నెలలు అయినా తన నుండి కాల్ లేదు. తన జాడ కూడా లేదు. ఎదురు చూసి పిచ్చి పట్టింది. ఒక రకమైన డిప్రెషన్. నా ఏడుపు బాధ నా వాష్రూమ్కి మాత్రమే తెలుసు. తన కాల్ కలవదు. ఎవరిని అడిగినా తన గురించి తెలియదనే సమాధానం. ఇక నా వల్ల అవ్వలేదు. వాళ్ళ ఊరు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. బస్ స్టాప్కి వెళ్ళాను. వెళ్ళే ముందు ఒక్కరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిదని సమరకి కాల్ చేసి విషయం చెప్పాను. కంగారు పడుతూ వద్దు అని అన్నాడు సమర. వెళ్ళాల్సిందే అని తేల్చి చెప్పాను నేను. నేనున్న అడ్రస్ అడిగి అక్కడికి వస్తున్నాను, తను వచ్చే వరకు అక్కడే ఉండమని చెప్పాడు. తన కోసం వెయిట్ చేస్తున్నా. 1/2 అవర్ తర్వాత వచ్చాడు. తను వస్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు సమర. నేను కుదరదని మొండి పట్టు పట్టాను. చాలాసేపు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. నేను వినలేదు. విసుగు చెంది వాడక్కడ లేడు అన్నాడు. అక్కడ లేడంటే ఎక్కడున్నాడు? అప్పటికే ఏడుపు వస్తుంది నాకు. మౌనంగా ఉన్నాడు. చెప్పు ప్లీజ్, చెప్పు, లేదంటే వాళ్ళ ఊరికి వెళ్ళి తెలుసుకుంటా ఏడుస్తూనే అడిగాను. సమర కళ్ళల్లో నీళ్ళు. అవి చూసి నాకు భయం వేసింది. నా శరీరం వణికిపోతుంది. హార్ట్ బీట్ కూడా రైస్ అయింది. ఏడుస్తూ బలవంతంగా
ఏమైందని అడిగాను. వాడు లేడు, చనిపోయాడు అన్నాడు ఏడుస్తూ. నాకేమీ అర్థం కాలేదు. విన్నది నిజమా? లేదు, నిజం చెప్పు అని అరిచాను. అబద్ధమైనా బాగుండేది, కానీ ఇదే నిజం. ఆ రోజు నీతో మాట్లాడిన 2 గంటల తర్వాత వాళ్ళ బావ వీడు బైక్ మీద వెళ్తుంటే వీళ్ళ బైక్ని ఢీకొట్టింది కార్. వీడు స్పాట్లోనే చనిపోయాడు. వాళ్ళ బావకి మేజర్ సర్జరీ అయి ప్రాణాలతో బయటపడ్డాడు. నీకు ఈ విషయం చెప్తే తట్టుకోలేవు అని దాచాను. నేను అక్కడే కులపడిపోయాను. కన్నీళ్ళు అయిపోయే వరకు ఏడ్చాను. మనసులో భారం ఎంత ఏడ్చినా తీరటం లేదు. ఆ క్షణంలో నాకు కూడా చనిపోవాలనిపించింది. అయినా మానసికంగా చనిపోయినట్టే. సమర విశ్వ ప్రయత్నాలు చేసి నన్ను అక్కడి నుండి ఇంటికి పంపించాడు. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడపడం, ఒంటరిగా ఏడవటం, అందరి ముందు నవ్వు నటించడం, నవ్వులో ఏడుపు, ఏడుపులో నవ్వు. మనిషిని ఉన్నానంటే ఉన్నానంతే. అలా అయిపోయాను. ఇంట్లో వాళ్ళు హెల్త్ బాగోలేదనుకొని అందుకే అలా అయిపోయానని హాస్పిటల్స్, టెంపుల్స్ చుట్టూ తిప్పారు. ఇలా ఎందుకు చేశావు? కనపడిన దేవుణ్ణి అడిగాను. ఏ దేవుడు సమాధానం చెప్పలేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందన్నట్టు వాడు చివరగా నాతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. స్ట్రాంగ్గా ఉండాలి, ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలి, వాడు వచ్చే వరకు ప్రశాంతంగా ఉండాలి. గౌతమ్, నువ్వంటే పిచ్చి నాకు. నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను. అందుకే నువ్వు చెప్పినట్టే ఉంటాను. అందుకే నా మనసులో భారాన్ని దింపేస్తున్నా. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నా మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఐ లవ్ యూ. నీకు ఇష్టమైన నా స్మైల్తో. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా? నందిని గౌతమ్. ఇప్పుడు చెప్తున్నా, నేను వచ్చే వరకు నా గురించి వెయిట్ చేస్తూ ఉండు. అక్కడెవరైనా అందమైన అమ్మాయికి కమిట్ అయ్యావో నా చేతిలో అయిపోతావు. ఎదలో గానం, పెదవే మౌనం, సెలవన్నాయి కలలు, సెలయేరాయ కనులలో, మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ. నీకోసం నేను రాసుకున్న పాట వింటున్నావా?